బైబిల్ గ్రంథాలలో అత్యంత లోతైన మరియు చర్చనీయాంశమైన భావనలలో ఒకటైన బాధపడే సేవకుడు అనే కాన్సెప్ట్ను మనం ఈరోజు చూడబోతున్నాం. ఇక్కడ మన ఉద్దేశం ఏ మతానికో పక్షం వహించడం కాదు సుమా, ఆ ప్రాచీన గ్రంథాలు ప్రదర్శించే ఒక అద్భుతమైన తాత్విక తర్కాన్ని ఉన్నది ఉన్నట్లుగా విశ్లేషించడమే మన లక్ష్యం. ఇది కేవలం ఒక పాత కథ కాదు, విశ్వవ్యాప్తమైన ఒక అతిపెద్ద సమస్యకు అప్పట్లో వాళ్లు చూపించిన ఒక ఆసక్తికరమైన పరిష్కారం. ఇక్కడసలు పాయింట్ ఏంటంటే, ఈ ఒక్క ప్రశ్నలోనే ఈ మొత్తం తత్వశాస్త్రానికి సంబంధించిన పునాది దాగి ఉంది. ఆలోచించండి, ఒక సృష్టికర్త ఖచ్చితమైన న్యాయాన్ని అమలు చెయ్యాలి, అదే సమయంలో తన సృష్టి మీద ఎలాంటి షరతులు లేని ప్రేమను కూడా చూపించాలి. ఇది వినడానికి ఒక అసాధ్యమైన పజల్లా లేదా సాల్వ్ చేయలేని ఒక సమీకరణంలా అనిపిస్తుంది కదూ. ఈ అసాధ్యమైన కాస్మిక్ పారాడాక్స్ను ఈ ప్రాచీన గ్రంథాలు అసలు ఎలా డీల్ చేశాయో మనమిప్పుడు చూడబోతున్నాం. ముందుగా దైవిక ధర్మ సంకటం అని పిలువబడే ఆ అసలు సమస్య ఏంటో అర్థం చేసుకుందాం. ఈ గ్రంథాల ప్రకారం సమస్యకు మూలం ఇక్కడే ఉంది. అందరూ పాపం చేశారు అని స్పష్టంగా చెప్పబడింది. అంటే మనం రోజూ చేసే ఏవో చిన్న చిన్న పొరపాట్లు అని కాదు దానర్థం. ఇది సృష్టికర్త యొక్క పవిత్ర స్వభావం నుండి పూర్తిగా విడిపోవడం లాంటిది. జీవన మూలం నుండి మనిషి అలా డిస్కనెక్ట్ అవ్వడమనేది ఒక చాలా పెద్ద తాత్విక సమస్యను సృష్టించింది. ఇక్కడే అసలు చిప్పు వచ్చి పడింది. ఒకవైపు సంపూర్ణ న్యాయం ఉంటుంది. న్యాయం ఎప్పుడైనా ఏం చేస్తుంది? తప్పు జరిగితే ఖచ్చితమైన శిక్ష పడాలని డిమాండ్ చేస్తుంది. కాని మరోవైపు షరతులు లేని ప్రేమ ఉంది. అది తన మానవాళిని ఆ శిక్ష నుండి కాపాడాలని తపిస్తూ ఉంటుంది. ఈ రెండింటి మధ్య సృష్టికర్త ఒక పెద్ద ధర్మ సంకటంలో పడిపోయినట్లు ఈ మూలాలు వర్ణిస్తున్నాయి. అటు న్యాయాన్ని వదిలేయలేడు, ఇటు ప్రేమను చంపుకోలేడు. ఈ పరిస్థితిని మనకు అర్థమయ్యేలా చెప్పుకోవడానికి ఒక న్యాయమూర్తి ఎదుర్కొనే నిర్ణయం గురించి ఆలోచిద్దాం. కోర్టు గదిలో ఒక అత్యంత నిజాయితీపరుడైన న్యాయమూర్తి ఉన్నాడని ఊహించుకోండి. ఆయన ముందు బోనులో నిలబడిన ముద్దాయి మరెవరో కాదు, ఆ న్యాయమూర్తి సొంత బిడ్డే. ఆ బిడ్డ ఘోరమైన తప్పు చేశాడని ఆధారాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ న్యాయమూర్తి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. చట్టాన్ని గౌరవిస్తూ కఠిన శిక్ష విధిస్తే తన సొంత బిడ్డ ప్రాణమే పోతుంది. పోనీ ప్రేమ కొద్ది దయ చూపిస్తే ఆయన కూర్చున్న ఆ న్యాయపీఠానికి విలువేముంటుంది? చట్టమే చనిపోతుంది కదా. ఇదొక భయంకరమైన ఎమోషనల్ మరియు లీగల్ డెడ్లాక్. సో ఇప్పుడు చెప్పండి, న్యాయం మరియు దయ ఈ రెండూ ఒకేసారి ఎలా సాధ్యమవుతాయి? విశ్వవ్యాప్త కోణంలో ఎదురైన ఈ అతిపెద్ద సమస్యను పరిష్కరించడానికే బాధపడే సేవకుడు అనే ఈ విశిష్టమైన భావనను వాళ్లు అభివృద్ధి చేశారు. ఇక్కడే అంచనాలకు వాస్తవాలకు మధ్య ఉన్న వ్యత్యాసం మనకు కనిపిస్తుంది. విజేత కావాలా లేక వినయపూర్వకమైన సేవకుడు కావాలా? మొదటి శతాబ్దపు చరిత్రను మనం గమనిస్తే అప్పట్లో ప్రజలు రోమన్ల క్రూరమైన పాలనలో ఉండేవారు. వాళ్ళేమనుకున్నారంటే ఒక గొప్ప యోధుడు వచ్చి రోమన్లను ఓడించి తమకు స్వేచ్ఛను ఇస్తాడని ఆశించారు. అది వాళ్ల చారిత్రక అంచనా. కాని ఈ గ్రంథాలు ప్రదర్శించే వాస్తవం పూర్తి భిన్నంగా ఉంటుంది. కేవలం బయట కనిపించే శత్రువుల మీద రాజకీయ విజయం సాధిస్తే మనిషి లోపల ఉన్న పాపం ఎలా పోతుంది? అందుకే ఒక యోధుడుగా కాకుండా అంతర్గత పాపాన్ని జయించడానికి ఒక వినయపూర్వకమైన సేవకుడుగా రావడం అవసరమని ఇది వాదిస్తోంది. ఒకవేళ నిజంగానే గొప్ప సైన్యంతో వచ్చి రోమన్లను ఓడించినా ఆ కొత్త సామ్రాజ్యాన్ని ఏలేది కూడా మళ్లీ అదే పాపపు మనుషులే కదా. ఆధిపత్యం లేదా అహంకారం వల్ల నిజమైన మార్పు రాదు. దేవుని రాజ్యం వినయం మరియు సేవ అనే పునాదిపైనే నిర్మించబడాలని ఈ మూలాలు నొక్కి చెబుతున్నాయి. ఇదొక చాలా విప్లవాత్మకమైన ఆలోచన. మరి ఆ సేవకుడి విధానం ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. దీని వెనక ఉన్న లాజిక్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కీలకమైన పదం ఏంటంటే సబ్స్టిట్యూషన్, అంటే ప్రత్యామ్నాయం. ఒకరి స్థానంలో మరొకరు నిలబడటం. పాత నిబంధనలోనే యెషయా 53వ అధ్యాయం దీని గురించే చాలా స్పష్టంగా చెబుతుంది. ఒక అమాయకుడైన సేవకుడు తను ఏ తప్పు చేయకపోయినా ఇతరుల పాపాలను తనపై వేసుకుని వారికోసం శిక్షను అనుభవించడం. ప్రాచీన కాలంలో పాప పరిహారం కోసం గొర్రెపిల్లలను బలిచే ఆచారం ఎలా ఉండేదో కదా, సరిగ్గా దానికి ఇది అంతిమ రూపంగా ఇక్కడ వివరించబడింది. దీన్ని మరింత సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక ఫైనాన్షియల్ లావాదేవీని ఊహించుకుందాం. ఒక 10 కోట్ల రూపాయల భారీ అప్పు మీ మీద ఉందనుకోండి. ఈ గ్రంథాల ప్రకారం
పాపమనేది కేవలం ఏదో చిన్న నైతిక పొరపాటు కాదు, అదొక భారీ తీర్చలేని అప్పులాంటిది. దేవుని ముందు మానవాళికున్న ఆ భయంకరమైన రుణాన్ని ఈ నంబర్ సూచిస్తుంది. ఇప్పుడు చెప్పండి, కోట్ల రూపాయల అప్పు ఉంటే బ్యాంకు వాళ్ళు దాన్ని ఉచితంగా మాఫీ చేస్తారా? లేదు కదా. ఎవరైనా వచ్చి ఆ అప్పును క్షమించాలంటే ఎవరో ఒకరు ఆ బ్యాలెన్స్ చెల్లించాల్సిందే. అది గాలిలో వాటంతటదే మాయమైపోదు. న్యాయం జరగాలంటే దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించాలి. ఈ కథనంలో ఆ సృష్టికర్తే స్వయంగా ఒక సేవకుడు రూపంలో వచ్చి ఆ భారీ పెనాల్టీని తన ఖాతాలో వేసుకున్నాడని దీని అర్థం. ఇదంతా ఎక్కడ జరిగిందనేది చాలా ఆసక్తికరం. న్యాయం మరియు దయ ఈ రెండూ కలిసే చోటొకటుంది. ఇదంతా ఎక్కడో ఆకాశంలో కూర్చుని రిమోట్ కంట్రోల్తో చేసిన పని కాదు. సోర్సెస్ ప్రకారం సృష్టికర్త స్వయంగా మనిషిగా మారాడు. మానవుల పడే బాధలను, ఆకలిని, వాళ్లు ఎదుర్కొనే నమ్మకద్రోహాన్ని తను కూడా స్వయంగా రుచి చూశాడు. అంటే మన కష్టాలకు ఆయన ఏమాత్రం దూరం కాలేదు. అలా అన్ని బాధలను అర్థం చేసుకోవడం ద్వారానే ఆయన ఒక పరిపూర్ణమైన మధ్యవర్తిగా లేదా ప్రధాన యాజకుడుగా మారాడని ఈ మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన పాయింట్ ఉంది. మనం ఇందాక చెప్పుకున్న ఆ న్యాయమూర్తి మరియు బిడ్డ ఉదాహరణ గుర్తుంది కదా. ఆ శిలువపైనే న్యాయమూర్తి యొక్క చట్టం పక్కాగా అమలు చేయబడింది. అలాగే తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ బిడ్డను రక్షించడం ద్వారా ఆయనకున్న షరతులు లేని ప్రేమ కూడా నిరూపించబడింది. శిలువ అనేది న్యాయం మరియు దయ సంపూర్ణంగా కలుసుకునే ఒక ఏకైక తార్కిక పరిష్కారంగా ఈ గ్రంథాలు ప్రదర్శిస్తున్నాయి. కాని ఇదంతా మరణమనే ఒక పెద్ద విషాదంతో ముగిసిపోలేదు. యెషయా గ్రంథం ప్రవచించినట్లుగానే ఇది ఒక విజయవంతమైన పునరుత్థానంతో ముగుస్తుంది. అంటే మరణాన్ని జయించి తిరిగి లేవడం. మరణాన్ని ఓడించడం ద్వారా చెడు యొక్క శక్తిని విచ్ఛిన్నం చేసి మానవాళికి ఒక శాశ్వతమైన ఆశను అందించడమే ఈ మొత్తం ప్రాసెస్ యొక్క ఫైనల్ రిజల్ట్. ముగించే ముందు ఈ ప్రాచీన తత్వశాస్త్రం నేటి సమాజంలో నిజమైన నాయకత్వాన్ని ఎలా పునర్నిర్వచిస్తోందో చూద్దాం. మామూలుగా లోకంలో పవరంటే ఏంటి? మన కింద పనిచేసేవాళ్లని డామినేట్ చేయడం, భయపెట్టడం. కాని ఈ పురాతన భావన ఆ ట్రెడిషనల్ ఐడియాను పూర్తిగా తలకిందులు చేస్తోంది. ఇతరుల భారాన్ని మోయడం, వాళ్లకోసం సేవ చేయడమే నిజమైన నాయకత్వంగా ఇది చూపిస్తోంది. మనకు క్షమాపణ ఉచితంగా లభించినా దాన్ని ఇవ్వడానికి ఆయన ఎంత భారీ మూల్యం చెల్లించాడో ఇది స్పష్టంగా చెబుతుంది. సో ఒక్కసారి ఊహించండి, ఇతరులను డామినేట్ చేయడం పక్కన పెట్టి సేవ చేయడం, స్వయంగా త్యాగం చేయడం అనే ఈ రాడికల్ మోడల్ని మన నేటి రాజకీయ నాయకులు లేదా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు పాటిస్తే ఈ ఆధునిక సమాజం ఇంకెంత అద్భుతంగా మారిపోతుందో కదా. ఈ ప్రశ్న మిమ్మల్ని మరింత లోతుగా ఆలోచింపజేస్తుందని ఆశిస్తున్నాను. ఈ విశ్లేషణలో నాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.